నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించండి. నర్సాపురం మండలం చిట్టవరం వద్ద బైపాస్ను దిగ్బంధించిన రైతు సంఘాలు. కరపలో వైభవంగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం సామూహిక వరలక్ష్మీదేవి వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆలయార్చకులు గోపాలకృష్ణాచార్యులు. ఉపకరణాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణమూర్తి. ప్రాచీన సంస్కృతికి ఆదివాసీలే సజీవ సాక్ష్యాలు. ఆదివాసీ దినోత్సవంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే బత్తుల, కలెక్టర్ ప్రశాంతి. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరం బైపాస్ వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో నర్సాపురం పాలకొల్లు 216 జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పరిస్థితి ఉధృతంగా మారడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఒకనొక దశలో రైతు సంఘాల నాయకులకు పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సొమ్ములు ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం ప్రకటించే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మల్లవరంలో 600 ఎకరాలు క్రాప్ హాలిడే ప్రకటించారని, చివరికి నర్సాపురం ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, డీఎస్పీ జి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతు సంఘాలతో చర్చలు జరిపారు. సోమవారం లోపు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘాల నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో రైతులకు 490 కోట్ల మేర ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. నా పేరు ఎం నాగేశ్వరరావు. మల్లవరం ఇంకమది సుమారు 18 ఎకరాలు ఉడిశాను. సుమారుగా నాకు 10 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. ఇప్పటికి 3 నెలలు ఉంది. దానికి 3 రూపాయలు ఇంట్రెస్ట్ చేసినా, 2 రూపాయలు ఇంట్రెస్ట్ చేసినా 60,000 70,000 ఇంట్రెస్ట్ కట్టవలసి వచ్చింది. ఒక రైతుకి మిగిలేదు. గట్టిగా మిగిలితే ఎకరానికి వచ్చి ఒక 10,000 12,000 అంత డబ్బు మిగులుతుంది. ఆ డబ్బు కోసం నేను 70,000 రూపాయలు వడ్డీ కట్టి ఈ రోజున మీ అందరికీ తెలియబడుతున్నాను. ఎందుకంటే ఈ రోజున నాకు సాబోరేవు అన్న టైప్ లో నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే ఒక రైతు ఆవేశం పడుతున్నాడు. ఒక పక్కన ఎందుకు పడుతున్నాడు, ఈ రోజు నేను అప్పులు పాలైపోయి ఈ రోజు మళ్ళీ ఓటుతకి నేను 18 ఎకరాలు ఆకుమడి వేస్తే సుమారు 40,000 రూపాయలు ఆకుమడి పోయింది. అది 600 ఎకరం క్రాప్ హాలిడే ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇంకా పెట్టుబడులు పెట్టలేము, మేము చేయలేము ఈ వ్యవసాయాన్ని నిర్దాక్షిణ్యంగా చెప్పడం జరిగింది. మీ మీడియా వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే మా గ్రామం అంతా కూడా 600 ఎకరాలు ఈ డబ్బు పడినందుకు మానేస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్. ఈ రోజున ఈ జిల్లాలో రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవి తక్షణం ఇవ్వాలని నరసాపురం జాతీయ రహదారి పైన ఈ చిట్టవరం వద్ద మేము రాస్తా రోకోకు తిరిగాము. దీనికి ప్రధాన కారణం ఈ జిల్లాలో ఉన్నటువంటి 30,000 మంది రైతాంగానికి 450 కోట్ల రూపాయలు ఈ రోజున బకాయిలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి 1 కాదు 2 కాదు 3 కాదు 4 నెలలు జరుగుతుంది. అనేక సందర్భాల్లో మా కష్టార్జితం మాకు ఇవ్వండి, ప్రభుత్వం ధాన్యం కొన్నది 3 నెలలు అయినా కానీ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. అటు దాదాపు పంట పూర్తయిపోయింది, మళ్ళీ సార్వనాట్లు కూడా పూర్తయిపోయి మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే ఈ రోజుకి ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అనేక సందర్భాల్లో ఈ నరసాపురం ఆర్టీఓ దగ్గర, అలాగే మా జిల్లా పౌర సరఫరాల దగ్గర డిఎం గారి దగ్గర కూడా మేము ధర్నా చేశాము. సాక్షాత్తు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో ఫైనాన్స్ అధికారి గారు గతంలో మాకు హామీ ఇచ్చారు 31వ తారీఖుని 5వ తేదీ లోపల ఖచ్చితంగా డబ్బులు వేస్తామని. కానీ వేళ 9వ తేదీ ఇలాగే అనేక తేదీలు గడుస్తున్నాయి. తెచ్చిన పంటకి అలాగే తెచ్చిన పెట్టుబడికి కోతలు అయిపోయిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత 3 నెలలు అక్రంగా వడ్డీలు కట్టి ఇవాళ రైతాంగం నష్టపోతున్నారు. మరి ప్రభుత్వం ఈవేళ ఇప్పుడు వచ్చారు ఈ రాష్ట్రానికి గవర్నర్ అయినటువంటి ఆర్డీఓ గారు. ఆయన ఏం చెప్తారంటే ప్రభుత్వం చాలా కొత్తగా ఎంపిక అయింది, చాలా లాస్ లో ఉంది, ఒక ఓటైన బడ్జెట్ ఇప్పుడే ప్రవేశపెట్టారని అన్నారు. అయ్యా మీకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ప్రజాస్వామ్య ప్రతినిధులు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము, నిజంగానే ఈ రోజు నుంచే పరిపాలన ప్రారంభిస్తున్నారా? ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు తెచ్చి సంక్షేమం ఖర్చు పెట్టింది. 24 గంటల్లో ఉచితంగా హామీ చేసినటువంటి సంక్షేమ పథకానికి 1,000 కోట్లు వేస్తుంది. కానీ ఈ రైతాంగంలో డబ్బులు రైతాంగానికి ఎందుకు ఇవ్వట్లేదు? రైతుల పట్ల మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ఈ ప్రభుత్వం నిలేస్తున్నాము. ఇప్పుడైనా సరే తక్షణమే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు కానీ ఆ పర్యటన పౌర సరఫరాల శాఖ మినిస్టర్ గారు కానీ చర్యలు తీసుకుని ఈ జిల్లాకు రావాల్సినటువంటి డబ్బులు వెంటనే వేయాలి. ఎందుకంటే ఈ జిల్లాలో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1,400 కోట్ల ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. రాష్ట్రం అంతా 1,000 కోట్ల ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. మరి అటువంటి రైతాంగాన్ని ఇవాళ నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజైనా గౌరవనీయులైనటువంటి ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో సోమవారానికి మాకు డబ్బులు ఎత్తామని అన్నారు.
ఇది జరగకపోతే ఆర్డీఓగా ఆఫీస్ కి తాళం వేస్తామని ఈ మీడియా సాక్ష్యం మేము ప్రకటిస్తాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 2011 నుంచి శ్రావణ మాసం మొదటి శుక్రవారం సామూహిక వరలక్ష్మీదేవి వ్రతాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు గోపాల కృష్ణాచార్యులు తెలిపారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా మండలం కేంద్రం కరప గ్రామంలో ఉన్న రుక్మిణి సత్యభావ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సామూహిక వరలక్ష్మీదేవి వ్రతాలను నిర్వహించారు. గ్రామంలోని అధిక సంఖ్యలో మహిళలు వరలక్ష్మీదేవి వ్రతంలో పాల్గొన్నారు. ఆలయ ఈవో రవితేజ వారికి వ్రత సామాగ్రితో పాటు లక్ష్మీదేవి రూపులను ఉచితంగా అందించారు. అనంతరం మహిళా భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. మన కల్పగ్రామంలో వేయించేసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరము కూడా సామూహిక వరలక్ష్మి వ్రతములు ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం నాడు జరపడం ఆనవాయితీ. ఎందువలనగా శ్రావణ మాసంలో అనాదిగా హిందూ స్త్రీలందరూ కూడా విశేషమైనటువంటి పవిత్రంగా భావించి లక్ష్మీదేవిని భావించి చక్కగా పూజ చేస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మన కల్పగ్రామంలో 2011 సంవత్సరం నుంచి సామూహికంగా వరలక్ష్మి వ్రతాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ శాఖ వారు ఈ వ్రతానికి సంబంధించినటువంటి పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పములు, గాజులు, రవికలగుడ్డ మరియు రూపు ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ వారు ఉచితంగా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని 2011 నుండి నాటి నుండి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మొదటి శుక్రవారం నాడు మన దేవాలయ ప్రాంగణంలో జరిపిస్తూ ఉన్నాము. రెండవ శుక్రవారం నాడు భక్తులందరూ కూడా తమ ఇళ్లలో స్వగృహంలో గ్రామ పురోహితుల చేత వాళ్ళ దగ్గర జరిపించుకుంటూ ఉంటారు. సాయంత్రం దేవాలయ దర్శనానికి వస్తూ ఉంటారు. 1-2 వారాలు కుదరిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక 3వ వారం కానీ 4వ వారం కానీ దగ్గరలో గల ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి లక్ష్మీదేవి ప్రసన్న కోసం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. కాకపోతే మన దేవాలయంలో మాత్రం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం నాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున చక్కగా సామూహికంగా మనం ఈ వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రామయ్య హాలు G+ కాలనీలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఇదే కాలనీలో గతంలో అమ్మవారి విగ్రహం చెరువులో దొరికిన చోటే స్థానికులు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో వివాదం చెలరేగింది. అక్కడ స్థానికులతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పాలకొల్లు G+ కాలనీ రామయ్య హాలు ఏరియాలో ఉన్న G+ కాలనీలో మహిళలతో సువాసినులతో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో. ఎందుకంటే గతంలో ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల అమ్మవారు ఇంకా ఈ కాలనీలోకి రాలేదు. ఈ భక్తులందరూ కూడా అమ్మవారి కోసం వేచి చూస్తూ అమ్మవారి త్వరితంగా ఈ కాలనీలోకి రావాలి, అలాగే అమ్మవారి గుడి నిర్మాణం కూడా త్వరితంగా కావాలి అని కోరుకుంటూ ఈ భక్తులందరూ ఈ కాలనీలో ఉన్న భక్తులందరూ కలిసి ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని వద్దగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ప్రభుత్వం అందిస్తున్న ఉపకరణాలను దివ్యాంగులు సద్వినియోగించుకోవాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాటంశెట్టి నారాయణమూర్తి పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా రమణయ్యపేట గ్రామం ఎంపీడీఓ కార్యాలయం వద్ద దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ రమేష్ నాయుడు అధ్యక్షత వహించగా దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాటంశెట్టి నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. కాకినాడ రూరల్ పరిధిలోని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దివ్యాంగులు వారికి ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు, తిమ్మాపురం జనసేన అధ్యక్షులు మాదరపు తాతాజీ, కన్వీనర్ బత్తుల దొరబాబు, చక్రధర్, రమణ, సింహాద్రి, రాయుడు, అనిల్, బాలాజీ, శాండీ, తుమ్మలపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ సెల్ వచ్చే దివ్యాంగులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ ఉపకరణాలు ఎంతమందికి అవసరమో జిల్లాలో గుర్తించమని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా మరి గౌరవ శాసనసభ్యుల వారిని సంప్రదించిన వెంటనే మనకి త్వరలోనే ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మనకి అలింకో సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్, వాళ్ళతోటి మాట్లాడి మనం ఈ రోజున ఈ క్యాంపులో గుర్తింపు ఎవరికి పరికరాలు కావాలో గుర్తింపు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే మనకి 2వ తారీఖున మనకి పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది, అలాగే 3వ తారీఖున జగ్గంపేట నియోజకవర్గంలో జరిగింది,
4వ తారీఖున కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో జరిగింది. అదేవిధంగా 6వ తారీఖున తుని నియోజకవర్గంలో జరిగింది. 7వ తారీఖున నిన్న ప్రతిపాడులో జరిగింది. ఈ రోజున మనకి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరుగుతుంది. రేపు పెద్దాపురం నియోజకవర్గంతో 7 నియోజకవర్గాల్లోని కూడా ఈ క్యాంప్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఇందులో వాళ్ళందరికీ మనకి చాలామంది ఎక్కువగా అడిగేది ఏంటంటే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్. దీనికి సంబంధించి శారీరక వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా 80% కంటే ఎక్కువ వికలాంగత్వం ఉండాలి. అది మేము ఆల్రెడీ శాసనసభ్యుల వారి ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ రోజున గుర్తించినవి అన్నీ కూడా మరలా ఒక 2 నెలల లోపల మనకి గౌరవ శాసనసభ్యులు వారు అలాగే ఎంపీ గారు డేట్లు తీసుకుని జాయింట్గా ఒక డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి మందం నానాజీ గారు మరియు ఎంపీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇటువంటి వికలాంగులకి వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం అవసరమయ్యే ప్రతి కార్యక్రమంలో చూసుకుంటానని చెప్పి వాళ్ళ అవసరాల నిమిత్తం అవసరమయ్యే ప్రతి కార్యక్రమంలో చూసుకుంటానని చెప్పి వారికి కావాల్సిన అవసరాల నిమిత్తం ప్రతి ఒక్కరికి కూడా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి రిక్షాలు వాళ్ళకి కృత్రిమగా కాళ్ళు చేతులు ఏవైతే అవసరమైతే ప్రతి ఒక్కరిని కూడా నోట్ చేయించి రూరల్ ప్రాంతంలో ఉన్న వికలాంగులందరినీ కూడా ఆదుకోవాలనే దృష్టితో ఈ యొక్క కార్యక్రమం చేపట్టి రూరల్ ప్రజలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకునేలా చేసి ఈ యొక్క కార్యక్రమానికి అత్యంత ప్రజాదరణ కలిగేలా చేసిన ఎమ్మెల్యే మందవ నానాజీ గారికి ఎంపీ గారికి ప్రత్యేకంగా మనం అందరూ మనుషులమే. మన మనుషులకి కొన్ని అవయవ లోపాలు ఉన్న దివ్యాంగులకి చాలా మనకలా వాళ్ళు బతకలేరు. వాళ్ళకి ఏదో భగవంతుడిచ్చిన ఆ యొక్క లోటుని వారు ఆ లోటు వల్ల బాధపడకూడదనే సదుద్దేశంతో ఈ యొక్క మా కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య నాయకులైనటువంటి విడుదల పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు, నానాజీ గారు అందరూ కూడబలుకుని ఈ యొక్క కాకినాడ జిల్లా నుంచి ఈ యొక్క వికలాంగులకి ఈ యొక్క పెన్షన్ పెంచడంతో పాటు వీళ్ళకి కావాల్సిన ఉపకరణాలు మీకు గవర్నమెంట్ ద్వారాను కొంతమంది డోనర్స్ ద్వారా కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలి. వీరు మనకలాగా బతకలేరు, వీళ్ళకి లోపం ఉంది, వాళ్ళ యొక్క దాని యొక్క బాధపడకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం. అయితే వీరికి ఈ యొక్క లోపాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో సంకల్పించినటువంటి ఈ సత్కార్యక్రమానికి మా నాయకులైనటువంటి మండలి గోవింద్ గారు, తాతాజీ గారు, రమణ గారు, రాయుడు అనిల్ గారు, ఈ పెద్ద నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు అందరూ భాగస్వామ్యందుకు మేము గవర్నమెంట్ వారికి దివ్యాంగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.